ఓం నమ శివాయ. శివ గాయత్రి మంత్రం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అష్టమూర్తులు ఈశ్వరుడే అని తెలిస్తే జీవేశ్వరుల అభేదం అవగతమై కైవల్య సిద్ధి లభిస్తుందని చెప్తుంటారు. 8 తనువుల శివుని నామాలను అనుచారంగా మరో పద్ధతిలో అనుష్ఠించడం జరిగింది. అవే ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఐహికంగా ఒక ఆచారంలా కనపడే పూజలలో కూడా ఆలోచించితే అద్భుత తత్వ విచారణ కనపడుతుందని చెప్తుంటారు పెద్దలు. శివతత్వం అంటేనే ఎంతో మహోన్నతమైనది. అందులో భస్మం అంటే మన పాపాలను ప్రక్షాళన చేసుకుని భగవంతుని స్మరించడం. భగవంతునికి అర్పించే హోమంలో సమర్పించే గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి వచ్చే బూడిదను భస్మం అంటారు. ఈ భస్మాన్నే మన విభూతిగా పిలుస్తుంటాము, నుదుటిన ధరిస్తాము. జనన మరణ పరిధుల నుంచి బయటపడి శారీరక అహంకారాలని మసి చేయడానికి గుర్తుగా ఈ విభూతిని ధరిస్తాము. శివునికి అత్యంత ప్రీతికరమైనది ఈ విభూతి. విభూతి అనగా ఐశ్వర్యము. ఓం నమ శివాయ.